ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు అర్థం కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, ముఖ్యంగా ఎస్సీల కోసం. కోనసీమ జిల్లా గొంది గ్రామంలో చర్చికి వెళ్తున్నారని 6 కుటుంబాలను కుల పెద్దలు వెలివేశారు. 3 నెలలుగా ఆ కుటుంబాల పట్ల చిన్న చూపు చూస్తున్నారు. మాట వినకుండా చర్చికి వెళ్తున్నారని వాళ్ల పట్ల కుల పెద్దలు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గొంది అనే గ్రామంలో 6 కుటుంబాలను గత 3 నెలలుగా వెలివేశారు. ఇప్పటికీ ఆ వెలివేత అమల్లో ఉంది. కులం అధికారం చలాయిస్తే ఇలానే ఉంటుంది. అసలు ఎంత తప్పో తెలుసా? అలాంటి వివక్ష మానేసి ఎన్నో సంవత్సరాలు అయింది. తాతల నాటి కాలంలో తెలియక అజ్ఞానంతో అప్పుడు అలాంటివి ఉండేవి. ఆనాడు విన్న వార్తలు మళ్ళీ ఈనాడు వింటున్నాం. మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. చర్చికి వెళ్తే వెలివేత, టిఫిన్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, పనిపాట్లు అన్నిటికీ కూడా దూరం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను క్రైస్తవుల గురించో చర్చిల గురించో మాట్లాడడం లేదు. బట్ ఈ అంశాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఇంకొకటి, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మల్లాం అనేటువంటి గ్రామంలో ఎస్సీ దళితులందరినీ కూడా బహిష్కరించారు. ఒక దళిత వ్యక్తి ఎలక్ట్రీషియన్ పనికి వెళ్తే ఆ ఇంట్లో అతను చనిపోయాడు. చనిపోయిన వ్యక్తికి న్యాయం చేయాలి అని అడిగినందుకు ఇలా దళితులు నన్ను అడగడం ఏంటని ఎస్సీలు అందరినీ కూడా బహిష్కరించి టిఫిన్లు కానీ, పాలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ ఏమీ అందనివ్వట్లేదు. వారికి పని కూడా కల్పించకుండా చేసేశారు. చనిపోయింది వాళ్లే, బహిష్కరించబడింది వాళ్లే. ఇది చాలా పెద్ద రాద్ధాంతం, పెద్ద గొడవైంది ఆ జిల్లాలో. ఇంత పెద్ద ఇష్యూ అవుతున్నా సరే లడ్డుకున్న వాల్యూ లేదు వాళ్ళకి, ఆవుకున్న మర్యాద లేదు వాళ్ళకి. విద్వేషాలు రేపడానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, దానికి ఇచ్చినటువంటి టైము వీళ్ళకి లేదు. కనీసం చిన్న చూపు కూడా లేదు ఆ నాయకులకు. అక్కడ ఏం జరిగినా వెలివేతలు అనేది చట్టరీత్యా నేరం. మరీ వెలివేతల, మనిషిని కోల్పోయింది వాళ్లే, శిక్ష అనుభవిస్తుంది వాళ్లే. ఈ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రాజకీయం చేయడానికి, విభజించి పాలించడానికి ఉపయోగించుకుంటారు దళితుల్ని. ఓటు వేయడానికి మాత్రమే దళితులు కావాలి. కొన్నాళ్ళకి ఆ ఓటు కూడా తీసేస్తారేమో. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రికే తప్పలేదు, ఒక ప్రతిపక్ష నాయకుడికి తప్పలేదు. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్, ప్రస్తుతం కాదు, ఆయన మాజీ సీఎం, మంత్రిగా కూడా చేశారు, ప్రతిపక్షంలో ఉన్నారు. అతనికే ఆ గతి పట్టేసింది. అతను దళితుడు అని చెప్పి పరమేశ్వర స్థానంలో ఒక దేవాలయానికి వెళ్తే అతను వెళ్ళిన తర్వాత ఆలయాన్ని మూసేసి, విగ్రహాలన్నీ కడిగేసి, గుడంతా కూడా శుద్ధి చేసి ఆయన అవమానించారు. పైగా బీజేపీ ఎలియన్స్లో ఉంది ఆయన పార్టీ. ఇంకా అంటరాని వాడిగానే చూస్తున్నారు. పేద దళిత కుటుంబంలో పుట్టడం నేరమా అని చెప్పి ఆయన వాపోతున్నాడు. సీఎంగా చేసి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి, అది కూడా బీజేపీ సపోర్ట్ అయినటువంటి వ్యక్తికే అలాంటి పరిస్థితి ఉంటే కామన్ మ్యాన్కి, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఇంకొక విచిత్రం ఏంటంటే అసోం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం బిశ్వశర్మ ఏకంగా ఈ వర్ణ వ్యవస్థ, పైనున్నటువంటి 3 వర్ణాలకు మాత్రం సేవ చేయడానికే శూద్రులు పుట్టారు, సేవ చేయడానికే శూద్రులు ఉన్నది అని చెప్పి సీఎంఏ బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అలా స్టేట్మెంట్ ఇచ్చి మనువాద బుద్ధిని చూపించాడు. మెల్లగా దాన్ని రొద్దడానికి స్టార్ట్ చేసేశారు ఆల్రెడీ. శూద్రుల గురించి అవమానకరంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవ చేయడానికే బ్రతకాలి అని చెప్పడం అనేది ఎంత దౌర్భాగ్యం. అలా పాటించాలి, అదే సనాతన ధర్మం అని చూపిస్తున్నాడు. ఇక తెలంగాణలో దర్పల్లిలో కూడా దళితుల యొక్క బహిష్కరణ జరిగింది. అక్కడ అయినా సరే సరిపోవడం లేదని, మాట వినటం లేదని, పొలాలు కొయ్యనివ్వకుండా, వారి అగ్రికల్చర్ ల్యాండ్ పంట కోసేటువంటి యంత్రాలు వెళ్లకుండా, వారి పంట కొయ్యకుండా ఆపేశారు. పంట పండించే రైతుకి, దళితుడికి జరిగినటువంటి ఆ దుర్మార్గం చూడండి. తెలంగాణలో మద్దూరు అనేటువంటి ప్రాంతంలో బతుకమ్మ చూడడానికి వచ్చినటువంటి ఒక దళితుడిని ఈ అగ్రవర్ణాల వారు కులం పేరుతో దూషించి, కొట్టి, బీర్ బాటిల్ తీసుకుని తల మీద కొట్టేశారు. ఇక ఆంధ్రాలో సత్తెనపల్లి ప్రాంతంలో ఒక అంగన్వాడీ టీచర్ మీద లైంగికంగా వేధిస్తూ తీసేస్తామని బెదిరింపులు, కులంతో దూషించి బెదిరించేటువంటి న్యూస్ వింటున్నాం. సిద్దిపేటలో చేర్యాల అనేటువంటి ప్రాంతంలో ఒక మతి స్థిమితం లేనటువంటి ఒక వ్యక్తి మెంటల్ ఇల్నెస్తో బాధపడుతున్నాడు. అలాంటి వ్యక్తి పొరపాటున హనుమాన్ ఆలయంలోకి వచ్చాడు. అలా వచ్చాడు అని చెప్పి దాడి చేసి, కొట్టి, స్తంభానికి కట్టు కొట్టి, కాళ్ళు చేతులు కట్టేసి, రోడ్డుపైనే బట్టలు విప్పి నగ్నంగా ఊరేగించారు. మతి స్థిమితం లేదని తెలిసినా అంత దాష్టికానికి పాల్పడ్డారు. దీని మీద మాత్రం ఎవరు నోరు మెదపరు. నగ్నంగా ఒక మగాడిని నడిపించి, అది కూడా దళితుడిని ఊరేగిస్తుంటే ఎవరు నోరు మెదపలేదు. ఏ మీడియా కూడా దాన్ని ప్రచారం చేయలేదు. కర్ణాటక యాదగిరిలో ఒక 15 సంవత్సరాల అమ్మాయిని, ఆ పాప మీద అఘాయిత్యం చేసిన వాడి మీద కేసు పెడితే వాడు అగ్రవర్ణవాడు అని చెప్పి ఆ కేసు వాపస్ తీసుకోవాలని బెదిరించి అక్కడ ఉన్న దళిత కుటుంబాలు 50 కుటుంబాలను వెలివేసేశారు. 250 మందిని వెలివేశారు అక్కడ.
నిజామాబాద్లో దూస్ అనేటువంటి గ్రామంలో దళితులను కూడా అక్కడ వెలివేశారు. బీజేపీ సర్పంచ్ చేసినటువంటి నిర్వాహకం చూడండి. ఆర్డీఓ గారి గ్రామానికి వచ్చి సమస్యలు అడుగుతున్నప్పుడు చిన్నగా ఒక చిన్న విషయాన్ని, డప్పు కొట్టే విషయంలో మాకు చెప్పకుండా పక్క ఊరు వాళ్ళని తెచ్చుకుని మమ్మల్ని అవమానిస్తున్నారని చెప్పినందుకు వారిని వెలివేసి పగ తీర్చుకుంటున్నారు. ఇక ఆంధ్రాలో తిరుపతి జిల్లా పుత్తూరులో జాతరకి వచ్చినటువంటి దళితులను పూజారి అడ్డుకున్నాడు. పూజారి అలాగే అగ్రవర్ణ పెద్దలు కూడా అడ్డుకొని రావద్దని, జాతరకి మీకు అర్హత లేదని, దళితులకు ప్రవేశం లేదని ఆ గుడికి కూడా తాళం వేసేశారు. ఫస్ట్ ముందు చెప్పుకున్నాం గుర్తుంచుకోండి అని. క్రైస్తవ్యంలోకి మారారు అని బహిష్కరించేశారు. క్రైస్తవ్యంలోకి మారితే తప్పు, దాని గురించి వెలివేసేశారు. ఇప్పుడు గుడిలోకి రానివ్వరు, బ్రతుకమ్మ చూడనివ్వరు. దళితుల పట్ల ఇదే మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఇంకో దౌర్భాగ్యం ఉత్తరప్రదేశ్ గ్రోగిలో అగ్రవర్ణాలు దగ్గరలో ఉండేటువంటి 16 సంవత్సరాల అమ్మాయిని 11 మంది రేప్ చేసి చంపేశారు. ఆ అమ్మాయికి ఉన్నటువంటి కుటుంబంలో తన తమ్ముడిని, తన తల్లిని, తన తండ్రిని, మొత్తం కూడా కుటుంబాన్ని చంపేశారు. ఇంటి పక్కన ఉన్న ఒక స్థలం యొక్క వివాదం గురించి ఇదంతా జరిగింది. ఇలాంటివి చాలా విన్నాం కదా. దళిత అమ్మాయి కాబట్టి ఏమీ ఉండవు. అగ్రవర్ణాలలో ఎవరైనా అయితే ఒక చిన్న రేప్ జరిగితే, ఒక చిన్న అటాక్ జరిగితే, లేదా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్స్ జరిగితే న్యూస్ అన్నిటి కూడా వాటి చుట్టే తిరుగుతుంది. యూట్యూబ్ అంతా కూడా వారి గురించే చెప్తారు. దేశమంతా కొవ్వొత్తులతో నింపేస్తారు. దళితులు కదా, అలాంటివి ఏముండవు. మేడ్చల్లో రావల్కోలి అనేటువంటి గ్రామంలో బోనాలు తేవద్దని, దళితులు రావద్దని అగ్రవర్ణాలు అడ్డుకున్నారు. గుడిలోకి రానివ్వలేదు. ఇక వెన్నవెల్లి అనేటువంటి గ్రామంలో శ్రీరామ నవమి నాడు దళితులు వస్తే అసలు శ్రీరామ నవమే చెయ్యమని చెప్పి ఆపేశారు. రావద్దని బెదిరించారు, వెళ్ళగొట్టేశారు. ఇంకో విచిత్రం చూడండి. కొడుకు వేరే కులం వారి పెళ్లి చేసుకున్నాడని చెప్పి తల్లిని ఒక స్తంభానికి కట్టేసుకుంటారు. దళితులు వేరే కులం పెళ్లిళ్ళు చేసుకోకూడదని. ఇక అనంతపురం ధర్మవరంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిని ప్రేమించానని వెంబడించి, పెళ్లి చేసుకోమని వెంబడించి, వెంటాడి తాను కాదు అందని తనని చంపేశాడు. దళిత యువతిని దారుణంగా చంపేశాడు ఒకడు. ఇక గుజరాత్లో రామాలయంలోకి వచ్చారని చెప్పి 20 మంది కలిసి దళిత కుటుంబాన్ని, ఒక కుటుంబంలో ఉన్న 6 అందరినీ కూడా ఒక కుటుంబాన్ని తుడిచిపెట్టేశారు. రక్తారు కారేలా చితకబాదేశారు. నెక్స్ట్ చిరుమణదొడ్డి అనేటువంటి గ్రామంలో ధ్వజస్తంభం కార్యక్రమంలో దళితులు రాకూడదని వస్తున్న వారిని ఆపేశారు. ఆలయానికి రాకూడదని వెళ్ళగొట్టేశారు. ఇక జనగామ పెంబర్తిలో ఒక దళిత మహిళ బోనాలు సమర్పించకూడదని, దళిత మహిళ ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చిందని, తనకు అర్హత లేదని, వాళ్ళ కుటుంబానికి కూడా అర్హత లేదని చెప్పి రావద్దన్నారు. ఇక నెక్స్ట్ లింగాల గణపురంలో జీడికల్ అనేటువంటి ఒక గ్రామంలో దళితులు జలాభిషేకం చేసేందుకు రాకూడదని, శివాలయంలో అడుగు పెట్టకూడదని చెప్పి జరిగిన ఇష్యూ అనేది చాలా జరిగింది. వారు అసలు శివాలయంలోకి రాకూడదు, ఇలాంటి అభిషేకాలు చేయకూడదన్నారు. ఇక ఇంకొకటి మరిపెడ అనేటువంటి గ్రామంలో దళిత కాలనీ నుంచి 50 మంది మహిళలు బోనాలు తెస్తే అలా తెచ్చేందుకు అర్హత మీకు లేదని, రావద్దని, అగ్రవర్ణాలతో కలిసి మీరు బోనాలు తెస్తారా, మాతో కలిసి మీరు ఆడతారా అని చెప్పేసి వెళ్ళగొట్టేశారు. గొడవ కూడా జరిగింది. ఇక నిజామాబాద్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నటువంటి దళితులను దూషించి విగ్రహం పెట్టొద్దని అడ్డుపెట్టి, అంబేద్కర్ ఉంటే అరిష్టం అని చెప్పి వానలు పడవు, కరువు వచ్చేస్తుందని చెప్తున్నారు. చెట్టమూరు చింతాలమ్మ ఉత్సవాల్లో ఎస్సీలు ఎస్టీలు రావద్దు, వారు పాల్గొనకూడదని చెప్పి, అలాగే అమ్మవారు ఈ గిరిజన కాలనీకి వెళ్ళకూడదు, దళితుల దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళ దగ్గరికి వెళితే అరిష్టం జరుగుతుందని ఆ ఉత్సవం నుంచి దూరం చేశారు. దగ్గరికి కూడా రానవలేదు. ఇక సింగరాయకొండ అనేటువంటి ప్రాంతంలో గ్రామాల్లో కాదు పట్టణాల్లో కూడా దళితులు వస్తారా, దళితులు పట్టణాల్లో మాతో పాటు నివసిస్తారా అని చెప్పి, మాతో నివసించడానికి మీరెవరు అని చెప్పేసి ఊరు చివరకు వెళ్ళిపోండి, ఊరు చివరే బతకండి అని చెప్పి వేధించారు. ఇల్లు కట్టుకోనివ్వలేదు. అది కూడా ఎవరినో తెలిసి ఒక పోలీసు ఉద్యోగిని, ఒక పోలీసు ఉద్యోగి కలిగినటువంటి ఒక దుస్థితి ఇది. వేములపల్లిలో శ్రీరామనవమి చేస్తుంటే అక్కడ సిమెంట్ రోడ్డు గురించి ఒక గొడవ అయ్యి శ్రీరామనవమి అనేది ఆగిపోయిన నేపథ్యంలో అగ్రవర్ణాలు చేయడం లేదని చెప్పి కొంతమంది ముందుకొచ్చి, దళితులు చేయడానికి ముందుకొచ్చి చందాలు వసూలు చేసి ఘనంగా నిర్వహించారని చెప్పి, అలా దళితులు ఎందుకు చేశారు, అవమానం అని చెప్పి, అరిష్టం అని చెప్పి, అలా దళితులు చేశారని చెప్పి ఆ దళితుల్ని తీవ్రంగా కొట్టేశారు. తూర్పుగోదావరి జిల్లా సింగంపల్లిలో చెట్టు కింద మామిడికాయలు తీశాడని చెప్పి ఏకంగా పంచాయతీలోనే దళితుల్ని ఊరేసి చంపేశారు. పంచాయతీ ఆఫీసులోనే ఊరేసి చంపేశారు. కర్నూలులో దళిత అమ్మాయిని ప్రేమించినటువంటి ఒక అబ్బాయి కుటుంబం ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నటువంటి దళిత అమ్మాయిని కాదని చెప్పి పెళ్లి చేసుకున్న దళిత అమ్మాయి ఇంటిని కాల్చేశారు. అమ్మాయికి సపోర్ట్గా మాట్లాడినటువంటి 48 కుటుంబాలు దాదాపు 300 మంది మీద దాడి చేశారు. వారిని దూషించారు, కొట్టారు. అక్కడ దళితులంతా బంధువుల ఇళ్లలోనో భయంతో వేరే ఊళ్ళలోనో బ్రతుకుతున్నారంటే అర్థం చేసుకోండి. తొర్రూరు అనే గ్రామంలో కుక్కపిల్ల వచ్చిందేమో అని చెప్పి తోటలోకి వచ్చినటువంటి దళిత పిల్లల్ని మామిడికాయ దొంగతనానికే వచ్చారు అని చెప్పి ఎంత చెప్పినా వినకుండా కొట్టి, కాళ్ళు చేతులు కట్టిపడేసి కర్రలతో బీభత్సంగా కొట్టి ఆ పిల్లలతో పెంట తినిపించారు. ఆ పెంట తినిపించేశారు బలవంతంగా.
రాజంపేట రూరల్లో అధికారులను అడ్డుపెట్టుకుని దళితుల భూమిని కబ్జా చేస్తే అందుకు అడ్డొచ్చినటువంటి ఆ ఓనర్ని, యజమానిని, ఆడామిని, దళిత మహిళని దారుణంగా కొట్టిపడేశారు. అగ్రవర్ణాలలో కలిసి భోజనం చేశాడని ముక్కు కోసేశారు. దళితులు ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా సరే కనీసం వాళ్ళు ఉండడానికి ఇల్లు దొరకదో, వారు ఉండడానికి అద్దెకు కూడా ఇల్లు ఇవ్వము అంటారు. గుడిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టడానికి మీకు అర్హత లేదని చెప్పి దేవుడు దగ్గరకు కూడా రానియటం లేదు. క్లాసులో ఎస్సీ పిల్లాడు చదువుతున్నాడని, బాగా చదువుతున్నాడని అందరూ కలిసి చెత్త కొట్టేసిన విషయం చూస్తున్నాం. గెజెటెడ్ కమ్యూనిటీలో దళితులకు వెళ్ళాలో అమ్మము అని చెప్పి, సైట్లు అమ్మము అని చెప్పి చాలా ప్రాంతాల్లో విషయాలు మనం చూస్తున్నాం. దళితుడు ఆధిపత్య కులపు అమ్మాయిని ప్రేమిస్తే చంపేసి పరువు నష్ట హత్యల కింద చాలా విషయాలు వింటున్నాం. వాటర్ ట్యాంక్లో నీళ్లు తాగాడని చెప్పి మానవ మలం కలిపి తినిపించిన విషయాన్ని చూస్తున్నాం. దళిత బిడ్డ బుల్లెట్ వేసుకుని కాలేజీకి వెళ్తున్నాడని చెప్పి, ఆ బుల్లెట్ వాడాడని చెప్పి చేతులు నరికేసిన విషయాన్ని వింటున్నాం. డాక్టర్ చదువుతున్న దళిత విద్యార్థిని రిజర్వేషన్ దానివి అని వేధించి ఉరిపోసుకొని చనిపోయేలా పీడించింది ఈ అగ్రవర్ణాలే. గుర్రం మీద పెళ్లి ఊరేగింపు చేశాడని, నీకు అర్హత ఏంటని, దళితుడిలా ఎందుకు చేశాడని ఊరి నుంచి తరిమేశారు కూడా. పెళ్లి విందులో మాతో పాటు వాడు తినడం ఏంటని, మా పక్కన ఎందుకు కూర్చోవాలని చెప్పి వాడిని నేలకేసి కొట్టిన విషయాన్ని ఉన్నాయి. స్కూల్లో మంచినీళ్లు కుండలు కూడా తాకకూడదని దాన్ని తాకినందుకు బెత్తంతో కొట్టి చంపేసిన టీచర్లు కూడా ఉన్నారు. నచ్చితే దళిత అమ్మాయిలని చెప్పి రేప్ చేయడమో, మానభంగం చేయడమో, రేప్ చేసి చెట్టుకు ఉరిపెట్టడమో, పెట్రోల్ పోసి తగలబెట్టడమో ఇలాంటివి చూస్తున్నాం. అలసటగా ఉందని అలసిపోయిన వ్యక్తి అరుగు మీద కూర్చుంటే, అంటరానుడివి దళితుడివి నువ్వు అరుగు మీద కూర్చుంటావా అని చెప్పి మరిగించి కాగే నూనె ఒంటి మీద పోసినటువంటి వ్యక్తులున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటివి చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు చెప్పండి, దళితులు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? కేవలం రిజర్వేషన్లు బొక్కుకు తినేటువంటి మనుషులు, దర్జాగా బ్రతికేటువంటి మనుషుల్లా కనిపిస్తున్నారా? ఇంకా అగ్రవర్ణాల చేతిలో నలిగిపోయే దళితులు, హింసించబడేటువంటి దళితులు, వివక్ష చూపేటువంటి దళితులు ఎలా ఉన్నారో మీకే అర్థం కావాలి. ఇప్పుడు చెప్పండి, అసలైన శత్రువులు ఎవరు? దేశానికి అసలైనటువంటి శత్రువులు ఎవరు? రాజ్యాంగాన్ని అడ్డుకునేటువంటి, న్యాయాన్ని అడ్డుకునేటువంటి, మనుషులను మనుషులుగా బ్రతకనివ్వకుండా, సమానత్వం చూపించకుండా తొక్కేసేది ఎవరు అనేది మీకు అర్థమవుతుంది కదా. ఇవన్నీ కూడా తెలుగులో వచ్చిన న్యూస్లు. తెలుగు రాష్ట్రాల్లో జరిగినవి కొన్ని, తెలుగులో వచ్చిన న్యూస్లు కొన్ని. ఎక్కడో నార్త్ ఇండియాలోనో, నార్త్లో అయితే కాదు, నార్త్లో రోజుకి ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ టీవీ వాళ్ళు వేయరు, ఇవన్నీ యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్పడం లేదు. ఇది అన్యాయం అని ఎవరో నోరెత్తట్లేదు. ఇదే అన్యాయం అగ్రవర్ణాల్లో జరిగితే, మతానికి జరిగిన, అగ్రవర్ణాలకు జరిగిన అదిరిపోతాయి, గోలగోల చేస్తారు, మీడియా మొత్తం ఉలిక్కి పడిపోద్ది. అలాంటి పరిస్థితి ఎస్సీ ఎస్టీలకి లేదు, ఈ దళితులకి లేదు. ఇదంతా పాకిస్తాన్ వాడు చేయట్లేదు, ఇదంతా పాకిస్తాన్ వాళ్ళు చేయట్లేదు, ఈ వివక్ష అంతా పాకిస్తాన్ వాడు చూపించడం లేదు, ఇండియా వాడు చేస్తున్నాడు, మీతో ఉన్నవాడు చేస్తున్నాడు, ఉన్మాదం మీ మీద చూపిస్తున్నాడు. ఇంకా ఎస్సీలు, దళితులు ఇలానే ఉన్నారు అని తెలుసుకోవడానికి రేపు మీ దాకా కూడా వస్తాయి. రాజ్యాంగం ఉంది, చట్టం ఉన్నాయి, చట్టం హక్కులు ఉన్నాయి. ఎస్సీ హక్కులు ఎన్నున్నప్పటికీ కూడా ఇంకా ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇక అవే లేకుంటే వీళ్ళ పరిస్థితి చీడ పురుగులుగా చూస్తారు. ఇంకా మతం అనేటువంటి రంగుతో కూడా కలిపేస్తున్నారు. మతంలో కలుపుకోరు, వారితో సమానంగా చూడరు, వారి మతంలోకి రానివ్వరు. కానీ చర్చికి వెళితే మాత్రం వెళ్ళనివ్వరు, మతమాడిపిరు అంటారు, దేశద్రోహం అంటారు, ఎటూ పోనివ్వరు. దళితుడు ఎలా బ్రతకాలో చెప్పండి, మీరు ఎలా బ్రతుకుతున్నారో చూసుకోండి. కేవలం ఎస్సీ రాజకీయాల కోసమే ఎస్సీలను వాడుకుంటున్నారు. తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కసారైనా మాట్లాడతారా? దళితులకు, క్రైస్తవులకు ఇదే స్థితి గతిపడుతుంది. ఎవరైనా అసెంబ్లీలో గొంతెత్తడం చూసారా? ఇంకొక విషయం బాగా గుర్తుంచుకోండి, ఈ విషయం చెప్పడానికి ఈ వాటిలని చెప్తున్నాను. ఎస్సీలు ముఖ్యంగా కేటగిరీలుగా విడిపోతారు. మాలా అని, మాదిగా అని, రెల్లి, జంగాలం ఇలా కేటగిరీలుగా ఎవరికి వారు విడిపోతారు, ఎవరూ కలవరు. ఎవరికి వారు విడిపోయి కలవకుండా వారే అడ్డుకుంటున్నారు. ఒకటిగా ఎప్పటికీ అవ్వలేరు. రాజకీయ శక్తులు కూడా మిమ్మల్ని ఒక్కటిగా అవ్వనివ్వరు. మళ్ళీ అంబేద్కర్ గ్రూపులు వేరు, జగజ్జీవన్ రావు గ్రూపులు వేరు, క్రైస్తవుల గ్రూపులు వేరు, ఇప్పుడు అంబేద్కర్ గ్రూపులు వేరు. ఇలా విచ్ఛిన్నమైపోతారు. ఎదగరు, ఎదగనివ్వరు, బాగుపడరు, బాగుపడనివ్వరు, యూనిటీగా అస్సలుండరు, ఒక మాట మీదకు రారు. ఇలానే ఉంటుంది మీ పరిస్థితి. మీ మీద ఎలాంటినే ఉన్న పరిస్థితులను చూసుకోండి. స్ట్రాంగ్గా ఒక్క విషయం చెప్తున్నాను, అంబేద్కర్ గ్రూపు వేరు, క్రైస్తవ గ్రూపు వేరు కాదు. ఇద్దరి మధ్య గ్యాప్ ఉండడం వల్లే ఇదంతా జరుగుతుంది. ఇద్దరి మధ్య గ్యాప్ రావడం వల్ల క్రైస్తవులు అంబేద్కర్కి వ్యతిరేకం కాదు, అంబేద్కర్ క్రైస్తవులకు వ్యతిరేకం కాదు. బట్ ఒక్కటే, వీరిద్దరి మధ్య గ్యాప్ ఉండడం వల్లే ఇదంతా జరుగుతుంది.
దీన్నే రాజకీయానికి ఎక్కువగా వాడుతున్నారు. ఆ గ్యాప్నే వాడుకుంటున్నారు. అంతా ఒక్కటే అని చూపించాలి, అంతా ఒక్కటే అని మీకు తెలియాలి. మీలో మీకు ఎన్నున్నా సరే ఓటు వేయడానికి వచ్చినప్పుడు లేదా మీ అవసరాలు అడిగేటప్పుడు మీ హక్కులు సాధించుకోవడానికి ఇలాంటి వివక్షలు లేకుండా ధైర్యంగా బ్రతకడానికి కూడా అందరూ ఏకం కావాలి, కలిసి ఉండాలి, కలిసి పోరాడాలి. దళితుల పరిస్థితి అప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ ఈ మధ్య మరీ ఎక్కువైపోతుంది. కలిసికట్టుగా తిప్పుకొట్టాల్సింది పోయి చిన్న చిన్న లబ్ధి కోసం, చిన్న చిన్న విషయాల కోసం రాజకీయంగా విడిపోతున్నారు, పార్టీల పరంగా విడిపోతున్నారు. రాజకీయ పార్టీలకు ఎస్సీల్లో మీలో నుంచి కొందరు కావాలి కాబట్టి, మిమ్మల్ని ఆడించడానికి కొందరు ఎన్నుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా మిమ్మల్ని విడగొడుతున్నారు. అలా విడగొట్టేటువంటి బ్రతుకులే బ్రతుకుతున్నారని అర్థం చేసుకోండి. అసలు అలా పార్టీలుగా విడిపోకండి. మతంలో మీకు కనీసం గుర్తింపే ఇవ్వనటువంటి మతాల్లోకి మతపరంగా వేధిస్తున్నారు, కులపరంగా విడిపోతున్నారు. అంబేద్కరిస్టులు వేరుగా, క్రైస్తవులు వేరుగా, మతపరంగా వేరుగా, కులపరంగా వేరుగా, రాజకీయ పరంగా వేరుగా, రాజకీయ పరంగా కూడా విడిపోతున్నారు. మళ్ళీ అందులో 2-3 గ్రూపులు ఉంటాయి. ఊర్లో మళ్ళీ 2-3 బొమ్మలు ఉంటాయి. అంబేద్కర్ బొమ్మలు 2-3 ఉంటాయి. క్రైస్తవులు 2-3 సంఘాలు ఉంటాయి. అలాగా సంఘంతోనూ విడిపోతున్నారు, అంబేద్కర్ బొమ్మలను పెట్టుకుని విడిపోతున్నారు, కులపరంగా విడిపోతున్నారు, రాజకీయ పార్టీల పేరుతో కూడా విడిపోతున్నారు. ఇంకెప్పుడయ్యా మీరు కలిసేది? ఇంకెప్పుడు మరి ఇలాంటివి జరగకుండా ఆపేది? ఇలాగే ఉంటే పట్టించుకునేది ఎవరు? మిమ్మల్ని అడిగేది ఎవరు? ఎక్కడో జరిగేవి ఇప్పుడు మీ దాకా కూడా వచ్చాయి, మీ దాకా కూడా జరుగుతున్నాయి, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. రేపు ఇంకెక్కడ జరుగుతాయో, ఎంతలా చేస్తాయో మీ ఊహకే, మీ దాకా రాకుండా చూసుకోండి. అది మీ ఊహకే వదిలేస్తున్నాను. సో ఈ విషయాలు ఎందుకు చెప్పాల్సి వస్తుందో అర్థం చేసుకోండి. దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా దళితుల కోసం, దళితుల రక్షణ కోసం ప్రార్థన చేయండి. ఇలాంటి అణగారిన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి ప్రార్థన చేయండి. వారికి కూడా సమాజంలో సమానంగా బ్రతికేటువంటి అర్హత ఉందని గుర్తుంచుకోండి. ఎవరైనా ఎదురుదాడికి దిగినా లేదా భయపడి చేతులు కట్టుకొని అట్లా వారి చేత దాడి చేయించుకోకండి, కొట్టించుకోకండి. మీ కుటుంబం మీరు ఎఫెక్ట్ అయిపోతున్నారు. చచ్చిపోతే వెనకాల మీ కుటుంబం ఇబ్బంది పడుతుంది అని గుర్తుంచుకోండి. ముందుగా దేవునికి బలంగా విశ్వసించండి, బలంగా ప్రార్థన చేయండి, కలిసి ఉండండి, కలిసి పోరాటం చేయండి. మీ ప్రాబ్లమ్స్, మీ ఉద్దేశాలు మీకు తెలియచెప్పడానికి మీ ద్వారా క్రైస్తవ సమాజానికి, ఆత్మీయ సమాజానికి, అలాగే ఎస్సీ సమాజానికి కూడా ఎంత దారుణాలు జరుగుతున్నాయో మీకు గుర్తు చేయడానికి ఈ వీడియో ద్వారా నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. సో ఈ వీడియో ద్వారా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే లైక్ చేయండి ఖచ్చితంగా. అలాగే ఇతరులకు కూడా ఈ విషయాలన్నీ కూడా షేర్ చేయండి. షేర్ చేసి మీరు యూనిటీగా, ఐక్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సో ఇది ఈ వీడియోలోని అంశం. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, స్వస్తి, జై భీమ్.